హై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025లో కొన్ని మార్పులు అయితే చోటు చేసుకుంటున్నాయి. బిఫోర్ కరోనా ఎలా అయితే 180 క్వశ్చన్స్ 180 మినిట్స్ ఉండేదో చాయిస్ లేకుండా అలానే ఉండబోతుంది. దీనివల్ల కట్ ఆఫ్ మార్క్స్ మీద కూడా కాస్త ఎఫెక్ట్ పడే అవకాశాలు అయితే ఉంటాయి, చాయిస్ లేదు కాబట్టి. అండ్ 2024లో ఏపీలో ఏయూ అండ్ ఎస్వీలో ఎక్కడి వరకు కట్ అయింది, అండ్ మార్క్స్ తగ్గినా కూడా ర్యాంక్స్ అయితే తగ్గవు కదా, లోకల్ ర్యాంక్స్. సో ఆ లోకల్ ర్యాంక్ కంపారిజన్ అయితే ఈ వీడియోలో చూడబోతున్నాం. ఎగ్జామ్ చాలా రోజులుంది, ఇంకా అసలు రిజిస్ట్రేషనే స్టార్ట్ కాలేదు. కానీ వీడియో మీరు ఎప్పుడైనా చూసుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి అప్లోడ్ అయితే చేస్తున్నాను. ఈ ఇయర్ కౌన్సిలింగ్కు ఎవరైతే అటెండ్ అవుతున్నారో, ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళంతా వీడియోని లైక్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈజీగా అర్థమయ్యేలా వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి, ఎంటైర్ కౌన్సిలింగ్ అప్డేట్స్. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే 2024లో 44,000 ఏపీ నుంచి క్వాలిఫై అయ్యారు. సో ఏపీ నుంచి నీట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన వారు 44,000 ఆల్మోస్ట్. సో వీళ్ళలో ఏపీ నోటిఫికేషన్లో అప్లై చేసుకొని రిజిస్టర్ అయిన వారు 14,000. మిగతా వాళ్ళంతా ఏమయ్యారంటే వాళ్ళకి సీట్ రాదని, లేకపోతే ఆల్ ఇండియా కోటా వెళ్ళి, సో ఆ విధంగా సీరియస్గా మాకు సీట్ వస్తుందని అప్లై చేసుకున్నవారు 14,000. మెరిట్ లిస్ట్లో మొత్తం 14,000 నేమ్స్ అయితే ఉన్నాయి. దాంట్లో ఏ ర్యాంక్ వరకు వచ్చింది, ఆ ర్యాంక్ వరకు వస్తే మీకు డెఫినెట్గా సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అదే ఇప్పుడు చూడబోతున్నాం. సో మీరైతే కామెంట్ చేయండి మీ రీజియన్ ఏంటి అనేది. ఏయూ చూద్దాం. ఫస్ట్ ఓపెన్ కేటగిరీ 602 వరకు కట్ అయింది. ప్రైవేట్ కాలేజ్లో చివరి ఎంబీబీఎస్ సీట్ వరకు. కేటగిరీ ఏ 602 మార్క్స్ కట్ అయింది. అది మెరిట్ లిస్ట్. ఈ 14,000 ఏయూ ఎస్వీయూ ఉన్న మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. దాంట్లో ఆ ర్యాంక్ 2,200. సో ఈసారి కూడా ఈ ర్యాంక్ మీకు సేఫ్ ర్యాంక్ అనుకోవచ్చు, ఒకవేళ మీకు ఎగ్జామ్ అయ్యి రిజల్ట్ వచ్చాక మీరు చూసుకున్నప్పుడు. అండ్ బీసీఏలో 564 మార్క్స్ కట్ అయింది ఏయూలో. అండ్ కట్ ఆఫ్ ర్యాంక్ 4,037 లోకల్ ర్యాంక్ అన్నమాట ఇది. బీసీబీ 554 మార్క్స్ కట్ అయింది. అండ్ లోకల్ ర్యాంక్ 4,559 ఏయూ ఎస్వీయూ కలిసి ఉన్నటువంటి మెరిట్ లిస్ట్ ర్యాంక్. అండ్ బీసీసీ 566 మార్క్స్ కట్ అయింది ఏయూలో. 566 మార్క్ వరకు అయితే ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. అది లోకల్ ర్యాంక్ 3,913, అంటే 14,000లో 3,913 దాకా వచ్చింది. బీసీడీ 591 అండ్ అది కట్ ఆఫ్ ర్యాంకు టోటల్ మెరిట్ లిస్ట్లో 2,692 వరకు అయితే వచ్చింది. బీసీఈ 482 మార్క్స్ కట్ అయింది. బీసీఈ 2024లో. 25లో కాస్త తగ్గొచ్చు, ఇంకా ఈజీ వస్తే పెరగవచ్చు, కానీ పెరిగే అవకాశాలు అయితే కనిపించట్లేదు. బీసీఈ 482 అండ్ మెరిట్ ర్యాంక్ లోకల్ 8,079. అండ్ ఎస్సీ 511 మార్క్స్కి అయితే కట్ అయింది. అండ్ మెరిట్ లిస్ట్లో ర్యాంక్ అయితే 6,700. అండ్ ఎస్టీ 461 మార్క్స్ కట్ అయింది. అండ్ లోకల్ ర్యాంక్ అయితే 8,890. అండ్ అదేవిధంగా ఎస్వీ చూసుకున్నట్లయితే ఎస్వీలో ఓపెన్ 586 కట్ అయింది. మెరిట్ ర్యాంక్ 2,929. అండ్ నెక్స్ట్ బీసీఏ 557 మార్క్స్కి అయితే కట్ అయింది. లోకల్ ర్యాంక్ 4,400 వరకు అయితే ఈ 14,000 మెరిట్ లిస్ట్లో వచ్చింది. అండ్ బీసీబీ 553 మార్క్స్కి అయితే కట్ అయింది ఎస్వీయు. అండ్ మెరిట్ లిస్ట్లో ర్యాంక్ 4,648 వరకు అయితే వచ్చింది. అండ్ బీసీసీ 507 వరకు కట్ అయింది. అండ్ లోకల్ మెరిట్ లిస్ట్లో ర్యాంక్ 6,885. అండ్ బీసీడీ 555 మార్క్స్ కట్ అయింది. అండ్ లోకల్ మెరిట్ ర్యాంక్ 4,511. అండ్ బీసీఈ 532 మార్క్స్ వరకు అయితే కట్ కావడం జరిగింది. అండ్ మెరిట్ లిస్ట్లో ర్యాంక్ 5,735. సో ఈ లోకల్ మెరిట్ ర్యాంక్స్ అయితే అవే ఉంటాయి ఈసారి కూడా ఆల్మోస్ట్, నేను అనుకోవడం అయితే. ఎస్సీ 500 వరకు వచ్చింది. అండ్ 7,251 వరకు అయితే రావడం జరిగింది 14,000 మెరిట్ లిస్ట్లో. ఎస్టీ 458 కట్ అయింది ఎస్వీలో. అండ్ మెరిట్ లిస్ట్లో ర్యాంక్ 9,027 వరకు అయితే వచ్చింది. సో ఈ విధంగా ర్యాంక్ ప్లస్ లోకల్ మెరిట్ లిస్ట్లో లోకల్ ర్యాంక్ అనేది, ఇది స్పష్టంగా మీరు ఎప్పుడైనా చూసుకొని ఒక ఐడియా కోసం అయితే మీకు ఈ ఛానల్లో వీడియో ఎప్పుడూ ఉంటుంది.